ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీయు తెలుసుకొనినవాడు కాడు. 1 కొరింథీ 8:2. దేవునిని మరియు ఆయన వాక్యమును తెలుసుకోవడంలో మనము మన జీవితకాలమంతయు నేర్చుకునేవారుగా ఉండాలి. ఒకడు లేఖనముల గూర్చి తనకేమైనను తెలియననుకుంటే అతను ఇంకనూ విధేయత కలిగి నాకు ఏమీ తెలియదని చెప్పి జీవితాంతము దేవుని వాక్యమును ధ్యానించాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని రాయబడి ఉన్నది. 2 తిమోతి 3:16-17. మరియు యోబు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుంది. యోబు 23:12. దేవుడు మీ అందరిని దీవించి తన వాక్యాన్ని నేర్పించునుగాక. ఆమేన్.